వైసీపీ అధినేత జగన్ పై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ తాత జాగీరా, ధనదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఇదే కాకుండా విశాఖలో నిర్మిస్తున్న ఆఫీసుకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. ఇదిలా ఉంటే జగన్ను టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత జాగీరా అని ప్రశ్నించారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా ₹1000 నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నావంటూ మండిపడ్డారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కట్టావని, నీ ఒక్కడి భూదాహానికి విలువైన భూములు కబ్జా అయ్యాయని ఆరోపించారు. 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చంటూ లోకేష్ వెల్లడించారు. జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయల ఖర్చుతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో ప్రస్తుతం ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా హాట్ టాపిక్గా చర్చ నడుస్తుందని చెప్పొచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి నెల్లూరు నుండి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్ చందు, మొత్తానికి అక్రమ కట్టడాల యొక్క పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో అనేక కట్టడాలు అనుమతులు లేకుండా ఇటు కార్పొరేషన్ పరిధి ఉండొచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధి ఉండొచ్చు, సరైనటువంటి అనుమతులు లేకుండా భారీగా కూడా ఇటు భూమిని కూడా ఆక్రమించుకోవడం, వైసీపీ కార్యాలయాలని నిర్మించుకోవడం పట్ల కూడా ఇప్పుడున్నటువంటి టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అనుమతులు లేకుండా ఎలా కట్టడాలు కడతారు, దాదాపు కూడా ప్రభుత్వ భూమిని తీసుకోవడమే కాకుండా వాటిలో ఖరీదైనటువంటి భవనాలను ఎలా నిర్మిస్తారంటూ కూడా ఒకవైపు ప్రజల నుంచి ఇటు ఒక డిమాండ్ అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తే నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ఏదైతే శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సుమారు 2 ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో కూడా వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ అనుమతులు లేని విషయం కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులకు తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఒకవైపు ఇటు 2 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ అనుమతులు లేనటువంటి పరిస్థితుల్లో భారీ స్థాయిలో కూడా అంటే ఒక రంగులతో ఒక కార్యాలయాన్ని భారీ యూనివర్సిటీ రూపంలో కూడా అక్కడ కట్టడం జరిగింది. అయితే నిన్న టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఖలీల్ అహ్మద్, మరికొంతమంది నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ యొక్క భవనం కట్టడానికి సంబంధించినటువంటి అనుమతులు చూపిస్తే ఖచ్చితంగా కూడా మేము వెనుతిరుగుతామని చెప్పి కార్పొరేషన్ టౌనింగ్ ప్లానింగ్ అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా కూడా వైసీపీ కంగుతిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంతవరకు అనుమతులు లేనట్లుగా తెలుస్తా ఉంది. అనుమతులు తీసుకున్నందుకు కూడా కొంత సమయం ఇవ్వాలంటూ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఏదేమైనా కూడా కార్పొరేషన్ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించకపోతే మీరైనా నోటీసులని తీసుకోవాలంటూ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఆ నోటీసులు ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి, లేకపోతే దీని మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు
కార్పొరేషన్ అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీలో ఒక భయాందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏ విధంగా జిల్లాల వారీగా కూడా పార్టీ కార్యాలయాలని ప్రభుత్వ భూములు అక్రమంగా అంటే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా, ఎలాంటి జీవోస్ లేకుండా పార్టీ కార్యాలయాన్ని కోట్ల రూపాయలతో కూడా వేచించి ఈ రోజు కట్టడం పట్ల కూడా ప్రభుత్వం దీని మీద మండిపడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో తొలగించి ఏదైతే అమరావతి నుంచి స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని, వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కట్టడాలు ఇంకా అక్రమంగా ఎక్కడైనా కట్టున్నారని దాని మీద కూడా ఇటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సిఫారసులు అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇక ఏపీ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, వైసీపీ కార్యాలయాల నిర్మాణాలని చేపట్టింది వైసీపీ. దీనికి సంబంధించి కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే ఒకరిపై ఒకరు టీడీపీ, వైసీపీ విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం కర్నూలుకు వెళ్దాం. కర్నూలులో అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్. చందు, ఏదైతే కర్నూలు నగరంలోని 5 రోడ్ల కూడల్లో ఈ 100 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకుంది ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాదిగా ఏదైతే ఈ కారు చౌకగా 33 ఏళ్ల పాటు ఈ లీజుకు అయితే తీసుకుంది వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. గత సంవత్సరం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడంపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే విశాఖలోని రిషికొండ ప్యాలెస్ ను తలపించే విధంగా ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ ఇప్పటికే టీడీపీ వర్గాలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నాయి. ఏదైతే దీనికి ఎటువంటి అనుమతులు లేవు, ఏదైతే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్స్ కానీ, పట్టణ ప్రణాళిక అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు అయితే లేవు. నిబంధనలన్నిటిని తుంగలో తొక్కి ఈ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తుందంటూ టీడీపీ అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ వస్తున్నారు. ఏదైతే అంటే ఈ గడిచిన 5 రోజుల క్రితం దాదాపుగా అంటే 17వ తారీఖు 14,25,000 రుసుము అయితే హడావిడిగా అయితే వైసీపీ పార్టీ అయితే చెల్లించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఏదైతే నిర్మిస్తున్నారో ఈ పార్టీ కార్యాలయానికి దీనికి సంబంధించి ఈ రుసుము అయితే చెల్లించడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ కర్నూలు నగర నడిబొడ్డున్నటువంటి ఈ స్థలం చాలా కాస్ట్లీ అన్నది ఏదైతే వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఇది మొత్తము 1 ఎకరా 60 సెంట్లు స్థలం ఉంది. ఇది దాదాపుగా 33 ఏళ్ల పాటు మొత్తం మీద అయితే లీజుకు తీసుకొని ఈ పార్టీ కార్యాలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. దీనిపై అయితే మొత్తం మీద దీని విలువ అంటే దాదాపుగా 1 ఎకరా 60 సెంట్ల భూమి విలువ దాదాపు 100 కోట్ల పైనే ఉంటుందనేసి మార్కెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే 33 ఏళ్ల పాటు వైకాపా కార్యాలయం కేటాయిస్తూ 2023 ఫిబ్రవరి 16న అప్పటి ప్రభుత్వం అయితే ఈ పార్టీ కార్యాలయానికి అయితే నిర్మాణానికి అయితే జీవో జారీ చేసింది. అప్పట్లో ఏదైతే ఈ జీవో కూడా కొంత వివాదాస్పదంగా మారింది. కోట్ల విలువైన భూమిని కారు చౌకగా వైకాపా కార్యాలయానికి కట్టబెట్టారన్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తాయి. అయితే దీన్ని ఏది పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టేసిన వైసీపీ పార్టీ గత అంటే 2023 జూలైలో పనులు అయితే ప్రారంభించాయి వైసీపీ కర్నూలు పార్టీ కార్యాలయానికి. దీనికి ఎటువంటి అనుమతులు అయితే కూడా లేవనేసి నగరపాలక అలాగే కూడా అనుమతులు లేవనేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ గా అయితే నిబంధనల ప్రకారం ఏదైతే ఫస్ట్ ల్యాండ్ ట్యాక్స్ ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించిన తర్వాతనే పట్టణ ప్రణాళిక అనుమతి వచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలి. అయితే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండడంతో నిబంధనల విరుద్ధంగా నగరపాలిక సంస్థ తన గుప్పెట్లో ఉండడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయ నిర్మాణ పనులైతే కొనసాగించారు. కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణం జరిగినా గుర్తించి చర్యలు తీసుకోవాలి, కానీ దాని విరుద్ధంగా వీరు ఈ పార్టీ కార్యాలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే టీడీపీ వర్గాలు అయితే మండిపడుతున్నాయి. వెంటనే ఏదైతే ఈ కార్యాలయాన్ని ఏదైతే కడుతున్నారో వైసీపీ పార్టీ కార్యాలయం దీన్ని వెంటనే ఆపేయాలి, దీన్ని వెంటనే నిలిపివేసి దీన్ని కూలగొట్టాలనేసి టీడీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తం మీద చూస్తే దాదాపుగా ఈ రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి వైసీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించి. మొత్తం మీద జూలైలో అంటే 2023 జూలైలో ఈ పనులు అయితే ప్రారంభించారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఎవరైతే అప్పుడు మేయర్ ఎవరైతే ఉన్నారో అంటే గత ప్రభుత్వంలో మేయర్ ఎవరైతే ఉన్నారో బివై రామయ్య తానే దీన్ని నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా
నిబంధనలు తుంగలో తొక్కి ఈ మొత్తం మీద ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారంటూ మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇద్దరూ కలిసి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి అయితే లేఖలు రాయడం జరిగింది. దీనిపైన చట్టవిరుద్ధంగా ఈ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు, అది కూడా కారు చౌకగా కేవలం మామూలుగా అయితే ఇది మొత్తం పార్టీ కార్యాలయానికి సంబంధించి మొత్తం మీద 12,600 చదరపు అడుగు విస్తీర్ణంలో భవంతులు అయితే నిర్మిస్తున్నారు. ఇది చాలా కారు చౌకగా తీసుకున్నారంటూ వైసీపీ ఈ నాయకుల పైన అయితే టీడీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనపడుతోంది. మొత్తం మీద అయితే దీన్ని అంటే ఇది ఏదైతే కడుతున్నారో ఇదంతా కొంత వివాదం అనేది తలెత్తుతోంది. దీన్ని మొత్తం మీద అయితే టీడీపీ కాస్త సీరియస్ గానే తీసుకుంది. చందు. రైట్ హేమంత్, థ్యాంక్ యూ. కానకాపల్లి మండలం కొత్తూరు నరసింగారావుపేటలో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి అధికారులు నోటీసులు అంటించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండానే భవనం నిర్మించారని 7 రోజుల్లోపు ఈ నోటీసుపై ఆధారాలతో సమాధానం చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ అక్రమ కట్టడాల నిర్మాణాలు చేపట్టింది. దీనికి సంబంధించి టీడీపీ సీరియస్ అవుతుంది, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. ఇక మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు వెళ్దాం. శ్రీకాకుళంలో పరిస్థితిని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్. చెండు, శ్రీకాకుళంలో అయితే ఇది ఒక ఆశ్చర్యంగా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా కూడా నారా లోకేష్ గారు ట్వీట్ చేసినంత వరకు కూడా ఆ భవనము ఈ యొక్క వైసీపీ కార్యాలయందే అని కూడా ఇంతవరకు ఎవరికి కూడా తెలియని పరిస్థితి. అంత గోప్యంగా ఇప్పుడు ఎవరైతే మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఇంటికి వెనుక భాగాన ఈ యొక్క భవనాన్ని నిర్మించడంతో అందరూ ఇది మేము కళ్యాణ మండపం అనుకున్నాము, ఇది ఒక పెద్ద భవనం కడుతున్నారు, కానీ ఇంత పెద్ద వైసీపీ భవనం అని చెప్పి కట్టడం అనేది తెలిసిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తానన్నమాట. టీడీపీ శ్రేణులు కూడా స్థానిక ప్రజలు కూడాను ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు సోమవారం నాడు గ్రీవెన్స్ లో అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అనే ఈ కోణంలోనే ఇక్కడ ఉన్నవారంతా కూడా రేపు దీనిపైన అయితే ధ్వజమెత్తే పరిస్థితి అయితే ఎదురవుతుంది. చందు. రైట్ గిరీశ్వర్, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో వైసీపీ కార్యాలయం భవన నిర్మాణం కోసం చెరువుపై వైసీపీ నేతల కన్నుపడింది. నగరంలో హిందూ శ్మశాన వాటిక పక్కనున్న చెరువు కాలక్రమేణా కొంత భాగం ఆక్రమణలకు గురైంది. ఆ చెరువులో సింహభాగం వైఎస్ఆర్సీపీ నేతల కన్నుపడింది. వెంటనే నిర్మాణ పనులు చేపట్టేశారు. పక్కన శ్మశానం ఉన్నా వారికి పట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలంలో డ్వాక్రా బజార్ కోసం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని చదును చేసింది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వైసీపీ ధనదాహానికి స్థలాలు అన్నీ కూడా బలవుతున్నటువంటి పరిస్థితి. ప్రజల డబ్బును అక్రమంగా ఇలాంటి కట్టడాలకి ఉపయోగిస్తున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.